శంకరమ్మకు రాత్రి నుంచి ఒకటే బాధగా ఉంది. కొడుకు రాంబాబు ఎప్పుడు చూసినా తాగుడుకు బానిసయ్యాడు. కోడలు రాధికను తలుచుకొని ఒకటే బాధపడుతోంది శంకరమ్మ. ఇంతలో రాంబాబు నిద్రలేచాడు. రాధిక, ఏమే రాధిక, ఎక్కడ చచ్చావే? ఏంటండి, ఏమైంది? ఆ టీ నీళ్లు తెచ్చి నా మొహాన గుట్టు. ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను పట్టించుకునేవారే లేరు. బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. ఏంటి అమ్మా అలా చూస్తున్నావు? నేను దొంగను కానీ నీ కొడుకుని. రాంబాబు అలా మాట్లాడేసరికి శంకరమ్మకు కోపం తన్నుకొస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా శంకరాన్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. కొంచెమైనా బుద్ధుండాలి వెధవ. రాత్రిలేమో తాగేసి ఇంటికి రావడం, పొద్దున్నే పెళ్ళాన్ని తిట్టడం, ఇదే నీ పనైపోయింది. నీది ఒక బ్రతికినట్రా? కాస్తైనా జాలి కలగలేదా నీకు నీ భార్యను చూస్తే? పాపం, అది ఇంట్లో శాకిరి చేస్తూనే నీ దగ్గర దెబ్బలు తింటోంది. నీలాంటి తాగుబోతోన్ని కట్టుకొని ఏనాడైనా అది సుఖపడిందట్రా? ఇకనైనా మారురా. నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పుడే మారిపోతున్నా అమ్మా, ఇప్పుడే మారిపోతాను. స్నానం చేసి టిఫిన్లు చేశాక కాస్త పౌడర్ కొట్టుకుని ముఖాన్ని అందంగా మార్చుకొని బుద్ధిమంతులాగా మారిపోతాను. నిజమమ్మా, నీ మీదొట్టు. చిచి, కుక్కతోక వంకరలాగా నీ బుద్ధి నువ్వు ఎక్కడ మార్చుకున్నావని? అమ్మా రాధిక, ఈ వెధవకు రాత్రి మిగిలిన అన్నం పడే అమ్మా, తిని వీధి మీద పడతాడు. అలాగే అత్తయ్యా. అలా రాధిక రాత్రి మిగిలిన అన్నం తీసుకొచ్చి తన భర్త ముందు పెడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ అన్నాన్ని లొట్టలేసుకుంటూ తింటాడు రాంబాబు. తన కొడుకును చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది శంకరమ్మ. అది చూసి రాంబాబు, ఏంటమ్మా, ఏం జరిగింది? నా కన్నీళ్లు? నేను అన్నం తింటే నీ కన్నీళ్ళు వస్తున్నాయేంటి? ఉల్లిపాయ ఏమైనా తిరుగుతున్నావా ఏంటి? లేక కళలో ఏదైనా పడిందా? చెప్పమ్మా. ఏవండి, ఇక చాలా ఆపండి. పాపమత్తయ్య మీ ప్రవర్తనకు కన్నీళ్లు పెట్టుకుంటోంది. నిన్ను కట్టుకున్న పాపానికి ఈ కర్మ నేను అనుభవించాల్సిందే. మీకు కొంచెమైనా జాలి దయ ఉందా చెప్పండి. లేవే, అవి లేవు. నా దగ్గర అవి లేవని చెప్తున్నాను కదా. కావాలంటే రేపు ఉదయాన్నే ఆ మార్వాడి అంగడికి వెళ్ళి 6 కిలోల జాలి, 3 లీటర్ల దయ తీసుకొస్తాను. అప్పుడు అడగవి ఇస్తాను. ఇప్పుడు ఉందా ఉందా అని అడిగితే లేనిది ఎలా ఇవ్వగలను చెప్పు? రాంబాబు అలా మాట్లాడుతూ ఉంటే శంకరమ్మ రాధిక కోపంగా చూస్తూ ఉండిపోతారు. అమ్మా రాధిక, ఈ పాపిష్టోడికి ఇంకా మొత్తు దిగలేదు గాని నువ్వు వదిలేయమ్మా, మన పని మనం చూసుకుందాం పదా. అలా శంకరమ్మ రాధికలు సంచి తీసుకొని మామిడికాయలు కోసే పనికి బయలుదేరతారు. కూలీల యజమాని ఉత్తమ్ అక్కడికొచ్చి అందర్నీ చూస్తూ చూస్తూ శంకరమ్మ వైపు కోపంగా చూస్తాడు. ఇదిగో శంకరమ్మ, నిన్న నువ్వు తక్కువగానే కాయలు కోసావు. అలా అయితే కష్టం. రోజు 10 బస్తాల మామిడికాయలు కొయ్యాలి. అలా అయితేనే కూలి డబ్బులు ఇస్తాను. అయ్యా, నిన్న కాస్త ఒంట్లో నలతగా ఉంటేనూ పని సరిగా చెయ్యలేకపోయానయ్యా. ఈరోజు అలా జరగదు. నా కోడలు కూడా పనికొచ్చింది. ఇద్దరం 20 బస్తాల మామిడికాయలు కోస్తాం. సరే, జాగ్రత్తగా పని చేసుకోండి. మీరిబ్బంది పడకూడదు, నాకు సమస్య రాకూడదు, అంతే. అలాగేనయ్యా. అలా అత్తాకోడలిద్దరూ మామిడికాయలు కోసే పనిని మొదలు పెడతారు. పని చేస్తూ చేస్తూ ఉంటే శంకరమ్మకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. అందుకే సరిగా పని చేయలేకపోతుంది. అమ్మా రాధిక, రాధిక, నాకు కళ్ళు తిరుగుతున్నట్లు అవుతోందమ్మా. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అయ్యో అత్తయ్య, మీరెలా కూర్చోండి, కాస్త మంచినీళ్ళు తాగండి. రాధిక ఇచ్చిన మంచినీళ్లు తాగాక శంకరమ్మకు కాస్త కుదుట పడుతుంది. మీ పరిస్థితి చూస్తే బాలేదత్తయ్య. ఆయన చూస్తే బొత్తిగా చెడిపోయాడు. పాపం, మన కష్టం ఎవరికీ రాకూడదత్తయ్య. ఇవాళ్టికి నేను పని చేస్తానమ్మా. 10 బస్తాలు నింపకపోతే ఆ యజమాని ఊరికే ఉండడు. అది నేను చూసుకుంటానులే అత్తయ్య, మీరలా కూర్చుండండి అంటూ రాధిక చాలా కష్టపడుతుంది. తన అత్త పనిని కూడా తానే చేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి
రాధిక పూర్తిగా అలసిపోతుంది. అతి కష్టం మీద తన అత్త బస్తాలు కూడా పూర్తి చేస్తుంది. పర్వాలేదే, ఈ రోజు కరెక్ట్ గానే పనిచేశారు. సంతోషం. రోజు ఇలానే చేస్తే బాగుంటుంది. ఇదిగో తీసుకోండి మీ కూలి డబ్బులు. చాలా సంతోషమయ్యా. అలాగే అందరూ 10 మామిడికాయలు ఇంటికి తీసుకెళ్ళండి. ఈ నెల నాకు మంచి లాభం వచ్చిందిలే. అందుకే మీ అందరికీ కానుకగా 10 మామిడికాయలు ఇస్తున్నాను. ఏమా రాధిక, తీసుకెళ్ళు. అలాగేనయ్యా. అలా అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి తమ వాటా మామిడికాయలను ఇంటికి తెచ్చుకుంటారు. వచ్చిన కూలి డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు కొంటారు. ఇక మిగిలిన డబ్బులను వంటగదిలోని పోపుల డబ్బాలో దాచిపెడుతుంది రాధిక. అయితే ఉదయం చూసేసరికి ఆ డబ్బులుండవు. ప్రతిసారిలాగే అప్పుడు కూడా ఆ డబ్బులను రాంబాబే తీసుకున్నాడని తేలిపోతుంది. శంకరమ్మకు రాధికకు కోపమైతే ఆగదు. ఇలా ఆడవాళ్ళు సంపాదించిన డబ్బులతో తప్పతాగి ఇంటికొచ్చావే, నీది ఒక బ్రతికేనా? ఇలాంటి బ్రతుక్కన్నా చావడం మేలు కదా. చిచి! ఇదిగో రాధిక, నేను చావను. నేను చేస్తే ఆ వైన్ షాప్ ఓనర్ ఎలా బతుకుతాడు చెప్పు? పాపం, వాడి కోసమైనా నేను బ్రతకాలి. నిన్ను కన్న పాపానికి నేను అనుభవిస్తున్నానురా. నువ్వు ఈ జన్మలో మారవురా. అమ్మ రాధిక, వాడి సంగతి వదిలే, మనం బయలుదేరదాం పదా. మధ్యాహ్నం తినడానికి ఏదైనా చేశావా? చేశానత్తయ్యా. అన్నంతో పాటు మసాలా మామిడి సిద్ధం చేశానత్తయ్యా. మసాలా మావిడా? కొత్తగా ఉందే. సరేలే, మధ్యాహ్నం రుచి చూద్దాం. శంకరమ్మ రాధికలు పనిలోకొస్తారు. ఉత్తమ్ చెప్పినట్లుగానే మామిడికాయలు తెచ్చి బస్తాలు నింపుతూ ఉంటారు. ఇక మధ్యాహ్నం అవుతుంది. అందరూ భోజనానికి కూర్చుంటారు. రాధిక చేసిన మసాలా మామిడిని శంకరమ్మకు వేస్తుంది. అన్నంలోకి ఆ మసాలా మామిడి అద్దిరిపోతుంది. ఆహా, అద్భుతంగా ఉందమ్మా. ఇంత బాగా చేశావే, కొత్తగా ఉంది. రుచి మాత్రం అదిరిపోయింది రాధిక. నిజంగానే అత్తయ్య? అవునమ్మా, భలే ఉందనుకో. శంకరమ్మ రాధికలు అలా తింటూ మాట్లాడుకోవడాన్ని ఉత్తమ్ గమనిస్తాడు. తను కూడా రాధికనడిగి కొంచెం మసాలా మామిడిని వేసుకుని రుచి చూస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఉంది, భలే ఉందమ్మాయి. నీ చేతిలో ఏదో మంత్రం ఉందమ్మా. ఇప్పటి వరకు మామిడి పికిల్స్ ఫేమస్. ఇది అంతకంటే బాగుంది కదా. నువ్వేదో దీన్నే చేసుకొని అమ్ముకోవచ్చు కదమ్మా. చాలా డబ్బులు వస్తాయి. నిజంగానా అండి? దీనికి డబ్బులొస్తాయా? అవునమ్మా, ఇప్పుడిప్పుడే నాకు ఒక ఆలోచన వస్తా ఉంది. ఒకసారి ప్రయత్నించాలనిపిస్తోంది. నువ్వు ఇలాంటిది చేసి నాకు ఇస్తూ ఉండు. నేను అమ్మి డబ్బులు సంపాదిస్తాను. నీకు కూడా వాటా ఇస్తాను. పని నీది, లాభం మన ఇద్దరిది. సరేనా? అయ్యో, ఎంత మంచి అవకాశం ఇస్తున్నారు. కాదంటామా చెప్పండి. అమ్మా రాధిక, ఈరోజే పనిని మొదలు పెట్టమ్మా. నేను కూడా నీకు సహాయం ఉంటాను. అలాగే అత్తయ్యా. అలా రాధిక అక్కడున్న మామిడితోటి మసాలాలు వేసి కమ్మటి రుచితోటి మసాలా మ్యాంగోని సిద్ధం చేస్తుంది. వాటిని తీసుకెళ్లి ఉత్తమ్ అమ్మడం ప్రారంభిస్తాడు. వారు ఊహించినట్లుగానే ఆ వ్యాపారం బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది. దీంతో ఉత్తమ్ పొంగిపోతాడు. అమ్మ రాధిక, మన వ్యాపారం అదిరిపోయింది. ఇదిగో శంకరమ్మ, నేను రోజు ఆ మామిడికాయల బస్తా అమ్మితే నాకొచ్చి 500 మాత్రమే. అదే ఆ బస్తా మామిడికాయలతోటి మీ కోడలు మసాలా మ్యాంగో చేసి ఇచ్చింది కదా, దాన్ని అమ్మితే నాకు 2000 రూపాయలు వచ్చాయి. 3 రెట్లు లాభం అమ్మా. నేను నమ్మలేకపోయాను. నిజమా అండి? అవునమ్మా, ఇక మనం ఆగేదే లేదు. వచ్చిన డబ్బులో సగం మీకు, సగం నాకు. చాలా సంతోషమయ్యా. చూడమ్మా, కష్టాన్ని నమ్ముకుంటే ఎవరికైనా లాభమేనమ్మా. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. నువ్వు కావాలంటే ఇంకొంతమంది కూలీల్ని పెట్టుకో. ఈ సమ్మర్ సీజన్ అయ్యేలోపు, మామిడికాయలు తగ్గిపోయేలోపు మనం రెట్టింపు ఆదాయాన్ని పొందాలి. అలాగేనండి. అలా రాధిక తన అత్తతో కలిసి ఉత్తమ్ సాయంతో మసాలా మ్యాంగో బిజినెస్ చేస్తుంది. మసాలా మ్యాంగోకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఇక అది చేస్తున్న రాధిక చాలా ఫేమస్ అయిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు కూడా వస్తాయి. దీంతో ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది.
అలా చూస్తుండగానే ఒక కొత్త ఇంటిని కొనుక్కుంటుంది రాధిక. భార్య విజయాన్ని చూసి భర్త రాంబాబు కూడా మారిపోతాడు. నన్ను క్షమించు రాధిక, నా తప్పు తెలిసింది. ఇకపై నేను ఇలా నిర్లక్ష్యంగా బద్ధకంగా బతుకను. నీతో పాటి పని చేస్తాను. ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నావు బాబు. ఇకనైనా నువ్వు బాగుపడతావని నమ్మకం వచ్చింది. చాలా సంతోషమండి. ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. అలా రాధికమ్మ, శంకరమ్మలతో పాటు రాంబాబు కూడా కలిసి మసాలా మ్యాంగో బిజినెస్ ని బాగా డెవలప్ చేస్తారు. ఉత్తమ్కు మంచి ఆదాయం వస్తుంది. వచ్చిన డబ్బుల్లో సగం రాధికకు ఇస్తూ ఉంటాడు. అలా కోడలి మసాలా మ్యాంగో బిజినెస్ అద్భుతంగా సాగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ద్వారపుడి అనే గ్రామంలో రమ్య మరియు సుస్మిత అనే ఇద్దరు తోడికోడలుంటారు. ఇద్దరు ఎప్పుడు తగువులు పడుతూ ఉంటారు. ఒకరోజు కూడా గొడవ పడకుండా ఉండేవారే కాదు. రమ్య డబ్బింటి నుంచి ఇక్కడికి కోడలుగా వచ్చింది. కాని సుస్మిత పేద ఇంటి పిల్ల. మావయ్య గారు తన ఫ్రెండ్ కూతురనుకొని ఆ సుస్మితను తెచ్చి నా నెత్తిన పెట్టారు. ఇప్పుడు రోజు నాతో గొడవ పడకుండా ఉండడం లేదు. పొద్దున్నే గొడవ పడుతుంటే రోజంతా ఏదోలా ఉంటుంది. మూడంతా స్పాయిల్ అయిపోతుంది. అయినా మీరిద్దరూ ఏ విషయంలో కూడా సర్దుకోరు. అందుకే అంతలా గొడవలవుతున్నాయి. చూస్తాను, ఏదో ఒకసారి మీ పనులన్నీ వేరు చేసేస్తాను. అప్పుడు ఎటువంటి గొడవలు జరగవు. సరే అత్తయ్యా, ఆ పని చెయ్యండి. తనకు నాకు ఏ పనిలో కూడా సంబంధం లేకుండా చూడండి. అయినా మిమ్మల్ని కాదు, మావయ్య గారిననాలి. ఫ్రెండ్ కూతురు అని తెచ్చి మన శేఖర్కి అంటగట్టారు. అయినా రమ్య, గొడవ నీకు మరియు సుస్మితకవుతుంది. మాతో తనకెటువంటి గొడవలు జరగట్లేదు. మాతో తనకి ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని బట్టి చూస్తే తను చాలా మంచి పిల్ల. అందుకే మీ మావయ్య గారు తెచ్చి వివాహం చేశారు. అయినా నేను మరియు మీ మావయ్య గారు కలిసి మీ ఇద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని దూరం చేస్తాంలే. మంజుల ఎంత నచ్చ చెప్తున్నా రమ్య ఏం వినకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో సుస్మిత అక్కడికొస్తుంది. ఏంటత్తయ్య గారు అలా దిగులుగా నిలబడి ఆలోచిస్తున్నారు? మీకు టీ ఏమైనా కావాలా? చేసి తెమ్మంటారా? లేదా ఒంట్లో ఏమైనా బాగాలేదా? హాస్పిటల్కి తీసుకుని వెళ్ళనా? నాకంతా బాగానే ఉందమ్మా. నేను మీ ఇద్దరి కోసమే ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే ఇంట్లో ఉండే పిల్లల మనసులపై ఎటువంటి విభేదాలు నాటుకుపోతాయో అర్థమవుతుందా? అయినా మీరిద్దరు కూడా ఏ విషయంలో తగ్గడం లేదు. ఇద్దరూ పందెం కోళ్లలాగా గొడవలు పడుతూనే ఉన్నారు. అవునత్తయ్య, ఎప్పుడు తన డబ్బింటి నుంచి వచ్చిందని నాపై అజమాయిషి చలాయిస్తూ ఉంటుంది. మరియు తన భర్తని కూడా పనికి పంపించదు. ఎంతసేపు మా ఆయనే షాప్కి పంపించి కష్టపెట్టేస్తోంది. ఆయన పొద్దున వెళ్తే రాత్రికి వస్తున్నారు. ఒక్కొక్క రోజు భోజనం కూడా చేయడమే లేదు. కాని బావగారు మాత్రం పొద్దున 11 గంటలకు అలా వెళ్ళి 1 గంటకు వచ్చేస్తారు. మరి చేసే పనేమీ ఉండదు. కాని షాపులో వచ్చిన డబ్బులు మాత్రం టైంకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏవైనా అంటే గొడవ పడుతూనే ఉంటున్నారు. సరేలే, నేను చూసుకొని పెద్ద అబ్బాయితో అలాగే కోడలతో మాట్లాడతానులే. నువ్వు కంగారు పడకు. ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉండనివ్వమ్మా. సరే అని సుస్మిత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రమ్య మరియు శ్రీను పిల్లల కోసం బంగారపు ఉయ్యాల చేయించి తీసుకొనొస్తారు. నితిన్, చూడు, నాన్న నీకోసం ఏం తెచ్చారో. బంగారపు ఉయ్యాల. నువ్వు చాలా రోజులు బట్టి ఇంట్లో ఉయ్యాల కావాలని అడుగుతున్నావు కదా, అందుకే ఇప్పుడెళ్ళి తీసుకొనొచ్చాను. నితిన్తో పాటు బంటి కూడా పరుగు పరుగున వస్తాడు. అబ్బా, ఎంత బావుందో బంగారు ఉయ్యాల. నాకు చాలా నచ్చింది. పెద్దమ్మా, నేను కూడా ఉయ్యాలెక్కొచ్చా? నువ్వెక్కాలంటే మీ అమ్మనడిగి బంగారపు ఉయ్యాల తెమ్మని చెప్పు. అంతేగాని మేం తెచ్చిన దాని మీద ఎక్కాలని ప్రయత్నించుకో. అలా అనడంతో బంటి దూరంగా వెళ్లి నితిన్ ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటాడు. అలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సుస్మిత అక్కడికి వస్తుంది. ఏంట్రా, ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నీకేం పనిలేదా? చాలా హోంవర్క్స్ ఉన్నాయి కదా.
వెళ్ళి చేయాలని తెలీదా నీకు? అమ్మా అది కాదమ్మా, నేను ఉయ్యాల బాగుందని చూస్తున్నాను, ఇంకేం చేయలేదమ్మా. బంటి అలా దిగులుగా ఆ బంగారు ఉయ్యాలపు వైపు చూస్తున్నాడని సుస్మిత చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నా కొడుకు కూడా ఏదో ఒక గిఫ్ట్ అయినా కొనేసిస్తే ఆ ఉయ్యాలను చూస్తూ మురిసిపోయిన సంగతి మర్చిపోయి ఆ గిఫ్ట్ ధ్యాసలో పడి సంతోషంగా ఉండేవాడు కదా అని బాధపడుతూ ఉంటే శేఖర్ వచ్చి, ఏమైంది సుస్మిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి బంటి కూడా ఈరోజు అంత కామ్గా చదువుకుంటున్నాడు? ఏం జరిగింది? మీరిద్దరు ఎందుకు అలా ఉన్నారు? పెద్దమ్మ వాళ్ళు బంగారపు ఉయ్యాల తెచ్చారు నాన్న, అది చాలా బాగుందని చూస్తూ కూర్చున్నాను. అలాగే పెద్దమ్మని ఉయ్యాలెక్కించమని అడిగితే మీ అమ్మా నాన్నకు చెప్పి కొనిపించుకోమన్నారు. అందుకే అమ్మ దిగాలుగా కూర్చొనుంది. అవునా సుస్మిత, అలా జరిగిందా? దానికి అంతలా బాధపడతావేంటి? మన బాబుకి ఉయ్యాలేగా కావాలి. ఒక పావు గంట ఎదురు చూడు, ఒక మంచి ఉయ్యాలు చేసి తీసుకొని వస్తాను అని బయటకు వెళ్లి ఒక మంచి కర్ర చెక్కలతో ఉయ్యాల తయారు చేసి శేఖర్ తీసుకొనొచ్చి బంటికి అలాగే సుస్మితకి చూపిస్తాడు. చూడు బంటి, నీకోసం మంచి ఉయ్యాలు తయారు చేసి తీసుకొచ్చాను. నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎక్కి ఊగు. ఇప్పుడే తాడేసి పైన కట్టేస్తాను. థ్యాంక్ యూ నాన్న, చాలా చాలా థ్యాంక్ యూ. ఉయ్యాల చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉంది నాన్న. ఎన్ని రోజులు ఊగినా ఇరిగే ప్రసక్తే లేదు. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఉయ్యాల గురించి చెప్తాను, వాళ్ళని కూడా తీసుకుని వస్తాను. దానికన్నా ముందు వెళ్ళి నితిన్ అన్నయ్యకి చెప్తాను ఇప్పుడు నా దగ్గర కూడా ఉయ్యాలుందని. ఏం అవసరం లేదు, ఇక్కడే ఉండు. ఇంతలో అటుగా వెళ్తున్న రమ్య చూసి, మాకైతే మా నాన్నగారు బంగారపు ఉయ్యాల పంపించారు, మరి మీ నాన్న దగ్గర డబ్బులు లేవు కదా పాపం. సుస్మిత అందుకే చక్క ఉయ్యాల పంపించినట్టున్నారు. అన్ని వస్తువులు ఇంట్లో డబ్బులతో కొనుక్కొని మీ నాన్న వాళ్ళు ఇచ్చారని చెప్పడం నీకు అలవాటు లేక, ఈసారి నుంచైనా మన ఇంటి పేరు చెప్పడం అలవాటు చేసుకోక మంచిది. నాకెదురు సమాధానం చెప్పమంటే మాత్రం అందరికన్నా ముందుంటావు. మీరు కూడా సూటిపోటి మాట్లాడమంటే అందరికన్నా ముందుంటారుగా. ఆపుతారా మీ ఇద్దరి గొడవలు? వెళ్ళండి ఇక్కడి నుంచి. బాగా గొడవ పడ్డం అలవాటైపోయింది మీకు. అత్తగారు అలా దెబ్బలాడ్డంతో రమ్య అలాగే సుస్మిత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మంజుల ఏమో ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటుంది. ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు తోడికోడలు, వాళ్ళ పిల్లలతో కలిసి అన్యోన్యంగా ఉంటారని ఆలోచిస్తుంటే ఎంత బాగుంది. కాని వీళ్ళు మాత్రం వీళ్ళుంటే క్షణం తీరిక దొరికితే చాలు గొడవ పడదామా అని చూస్తున్నారు. ఇలా అయితే వీళ్ళు ఎలా కలుసుంటారో ఏమీ అర్థం కావడం లేదు. నేను వీళ్ళందరికీ పనులు ఎలా చెయ్యాలి, ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో మొత్తం ఒక పట్టిక రాసిచ్చేస్తాను. లేకపోతే రోజు రోజుకి ఇలా గొడవ పెరుగుతూనే వెళ్తోంది. కొన్ని రోజులు ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకపోతే అప్పుడు వీళ్ళకి కూడా బాధ్యత తెలిసొస్తుంది. అలా కొద్దిసేపు ఆలోచించాక వాళ్ళందర్నీ బయటకు రమ్మని పిలుస్తుంది మంజుల. ఏంటత్తయ్య గారు అందర్నీ ఒకేసారి పిలిచారు? పిలిపించాను అంటే ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికేగా. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? ప్రశాంతంగా కూర్చోమ్మా. సరే అత్తయ్య, చెప్పండి. రమ్య, నీకు పొద్దున్నే లేవడం కష్టంగా ఉంటుంది కదా, అందుకే పొద్దున టిఫిన్ సుస్మిత చేస్తుంది. కాని మధ్యాహ్నం భోజనం అలాగే సాయంత్రం స్నాక్స్ రమ్య నీదే బాధ్యత. వాటికి కావలసిన సామాన్లు, సరుకులు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. సుస్మిత, నువ్వు పొద్దున టిఫిను అలాగే రాత్రి భోజనం బాధ్యత నీది. ఒకరోజు ఇల్లంతా క్లీనింగ్ ఒకరైతే మరుసటి రోజు ఇల్లంతా క్లీనింగ్ ఇంకొకళ్ళు చేస్తారు. అబ్బాయిలు, ఇప్పుడు మీరినండి జాగ్రత్తగా. పెద్దోడా, పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు షాప్ దగ్గర నువ్వుంటావు. చిన్నోడా, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు నువ్వుంటావు. ఒకరి పనిలో ఇంకొకరు తల దూర్చకూడదు. షాప్ దగ్గర వచ్చిన డబ్బులన్నీ మొత్తం తెచ్చి నాకే ఇవ్వాలి. ఇంటి ఖర్చుల్ని ఎవరికెంత ఇవ్వాలనేది నేనే నిర్ణయిస్తాను. అదేంటి, షాప్ పెట్టినప్పుడు
మేమేక ఎక్కువ డబ్బులు పెట్టింది. ఇప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడమేంటి? షాప్ పెట్టేటప్పుడు శేఖర్ ఏం డబ్బులు పెట్టాడు? లేదు అంటే సుస్మిత ఏమైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చిందా? సమాన వాటాలు మీరేస్తున్నారు, అలాగే పనిలో కూడాను సమాన వాటాలు చేస్తున్నారు. నాకంత పని చేయడం వీలు కాదు. తనకైతే అలవాటు, పేద ఇంట్లో నుంచి వచ్చింది కాబట్టి. ఏంటి పెద్ద కొడలా, లెక్కలేమంటావా? షాప్ పెట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలవుతోంది. ప్రతీ నెల ఎంత లాభం వచ్చేది? ఎంత మీరు పట్టుకెళ్లేవారు? ఎంత ఇంట్లో ముడుపు పెట్టేవారో చెప్పమంటావా? చిన్నవాడు శేఖర్ పొద్దున్నే లేగిసి దుకాణంలోనే కూర్చునేవాడు. వాటి బాగోగులు గాని, పనివాళ్లతో పాటు ఉండడం గాని, ఏ సరుకులు వస్తున్నాయి, ఏ సరుకులు అమ్ముతున్నావు ప్రతీదీ లెక్కవేసి మరీ నీకు అప్పజెప్పేవాడు. నువ్వేమో తీరిగ్గా పొద్దున 11 గంటలకెళ్లేవాడివి, మరలా 1 గంటకొచ్చేసేవాడివి. ఆ తర్వాతంతా కొట్టు దగ్గర నిలబడి కొట్టు ఈరోజు ఈ స్థాయికి తెచ్చింది మాత్రం చిన్నవాడే. డబ్బులు మదుపు పెట్టినంత మాత్రాన షాపు అభివృద్ధి చెందదు. దానికోసం కష్టపడాల. ఆ కష్టపడింది చిన్నోడు. ఏ రోజైనా చిన్నోడికి ఇదిగో ఈ డబ్బులు పెట్టుకుని వెళ్ళు అని ఇచ్చావా? వాడు కష్టపడ్డదానికి ఏ రోజైనా డబ్బులు అడిగాడా? మీరు చెయ్యలేమనుకుంటే మీ పనులన్నీ వేరే మనిషిని పెట్టి చేయించుకోండి. కానీ ఈ రోజు నుంచి నేను చెప్పిందే ఇంట్లో జరుగుద్ది. ఇంకా గొడవలు కూడా ఇంట్లో ఆగాలి అని మంజుల అంత గట్టిగా చెప్పడంతో అక్కడ ఉన్న 2 కోడళ్ళు, కొడుకులు మరో మాటేం మాట్లాడకుండా ఆవిడ ఏం చెప్తే అది వింటూ తర్వాత నుంచి అదే అమలు చేశారు.